నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో జరిగిన నేవీ డే వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు దేశాన్ని రక్షిస్తున్న మీ అందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వెల్లడించిన దామచర్ల నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గంగడ సుజాత అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఒంగోలు నగరంలో పేదలందరికీ ఇల్లు పథకం నందు జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని వెల్లడించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఇక వివరాలకు వెళితే దేశాన్ని రక్షిస్తున్న మీ అందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో జరిగిన నేవీ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ ప్రజలు ప్రసన్నంగా ఉన్నారంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు కాపలా కాస్తూ ఉండడమేనన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న వారికి, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. అంతేకాకుండా రంగారాయుడు చెరువు వద్ద స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయిస్తానని దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి, సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెప్పల్లి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, కిమ్స్ హాస్పిటల్ సీఈఓ అంకిరెడ్డి, నళిని కూచిపూడి కళాశాల ప్రిన్సిపల్ శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దామచర్ల ఆంజనేయులు కార్ని మిలిటరీ కార్ని కడతామని అది ఎక్కడన్నా కానీ మీరు మరీ పేదవాళ్ళకి ఎక్స్ సర్వీస్లో మరీ పేదవాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని సభాముఖంగా మేము ప్రవర్తిస్తున్నాం. రామచంద్ర జనార్దన్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. భారతదేశంలో పనిచేస్తున్నటువంటి మరియు పనిచేసి విరమణ పొందినటువంటి మాజీ సైనికులకు అందరికీ నేవీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్నటి రోజున ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు. ఈ సందర్భంగా మనము మరి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి, దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కోసం మనం నిధిని సేకరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు మీ వంతుగా ప్రజల్ని చైతన్యపరిచి ఈ నిధిని సేకరించడంలో సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. नितये सर्व विद्या आयुष्मान भव दीर्घ सुमंगली भव अखंड अष्टैश्वर आयुष आरोग्य ब्राह्मण
सर्वविद्या पारंगत ओम तस्सत् ఒకటి ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ముగ్గురు వల్లే మన దేశం కూడా అన్ని విధాలుగా కూడా మనందరం కూడా భద్రతలో ఉన్నామని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన రీసెంట్గా కూడా మూవీ కూడా వచ్చింది అమరన్. ఎంతో చక్కగా అది రియల్గా జరిగిన స్టోరీని కూడా దాన్ని చూశారు. అలాంటి సినిమాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శంగా కూడా నేను తెలియజేస్తాను. అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. అదే పాటలో నవతరాలు కూడా ఏదైతే బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నింటినీ కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవడం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళలో మన వాళ్ళు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మనం కూడా నాగేశ్వరరావు గారు కానీ వీటి కూడా మన టౌన్లో స్తోత్రం ఒకటి మన గుర్తుగా మన అందరికీ కూడా గుర్తుగా ఉండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది వాయిదా పడతానే ఉంది. మొన్న కూడా చెప్పా, ఏదో ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా పెడతామని చెప్పేసి ఖచ్చితంగా కూడా నేను కూడా వచ్చి చూస్తానని చెప్పాను. మీరు ఐడెంటిఫై చేశానని చెప్పాను. దాన్ని మీరు ఒకసారి చూపించారంటే రంగారెడ్డి చెరువు దగ్గర ఏదో అది ఫైనలైజ్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు. ఆ స్తూపాన్ని అక్కడ తొందరగానే పెట్టిస్తాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుండేటట్టుగా బాటలో పోయేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఆ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్నీ చూసుకొని మన గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు నగరంలో పేదలందరికీ ఇల్లు పథకం నందు జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ నందు జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఒంగోలు అర్బన్ పరిధిలోని చిన్న మల్లేశ్వర కాలనీ, అగ్రహారం నందు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి విజిలెన్స్ విచారణ జరిపించేలా కోరతామని అన్నారు. అదేవిధంగా కౌన్సిల్ నందు సభ్యులు లేవనెత్తిన సమస్యలను విన్న ఆయన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనులలో ఎక్కడ జాప్యం లేకుండా చూడాలని కోరారు. నగర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. త్రాగునీరు పైప్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో నగరంలో త్రాగునీటి కొరత సమస్య ఏర్పడిందని, వాటిని పరిష్కరించి ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నూతన భవనం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరడంతో రానున్న 2 సంవత్సరాల కాల వ్యవధిలో నూతన భవనం నిర్మాణం చేపడతామని తెలియజేశారు. ఒక సభ్యుడిని, ఒక అధికారిని అందరూ చేసేసి దాని మీద లోతుగా వేసి దాని మీద జరిగిందా లేదా, జరిగితే ఇద్దాం, మనకి దానికి తప్పే కాదు. జరగకుండా డబ్బులు డ్రా చేస్తుంటే దాని మీద ఎంక్వైరీ కమిటీలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు ఇది లేట్ అవుతుంది కాబట్టి సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ సీఎం గారిని అక్కడ కలుస్తూ ఉన్నాం. కలిసేటప్పుడు దీన్ని కూడా అంశం కూడా దీన్ని తీసుకెళ్ళి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆయన కూడా అడుగుతాం. ఖచ్చితంగా కూడా దీనికి తెలవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి 40 కోట్లు రోడ్డు ఫార్మేషన్కి వాటిని కనెక్ట్ ఇచ్చారు. దాన్ని డ్రా చేసుకున్నారు. దాంట్లో 4 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళా 21,30,00,000 దీనికి మళ్ళా ఉంది. మొత్తం 60 కోట్లు అయితే మొత్తం కూడా దీన్ని ఎంత జరిగింది అనేది కూడా చూసుకోవాలి. రెండో విషయం వచ్చేసి మనకి ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టులో జరుగుతూ ఉన్నాయి కాబట్టి పట్టాలు కూడా ఇవన్నీ కూడా పోతురీ పట్టాలు ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ అయిపోతే కోర్టు తేలిన తర్వాత దాన్ని కూడా ఎట్లా చేయాలనేది మనం సభలో అలా మాట్లాడుకొని మనం ఉంచుకెళ్దాం. రెండోది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అనేది మనం వచ్చిన తర్వాత 6 నెలలు అయింది. 6 నెలల్లో రాగానే
అధికారులు మారటానికి 3 నెలలు పట్టింది, లేట్ అయింది సార్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే 15 డేస్ లోపల మొత్తం మారుతారు. మనం ఈసారి ఏమైపోయిందంటే 3 నెలలు లేట్ అవ్వడం వల్ల అధికారులు వచ్చే లోపలే మనకి 3.5 టైం అయిపోయింది. దాని తర్వాత వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా ఒక్కొక్క డివిజన్లో ఒక కమిటీలు వేసాం, 3 కమిటీలు వేసాం. 3 ఒకటి ఏఈ, శానిటేషన్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎలక్ట్రికల్ అందరూ కూడా వేసాం. వేసి క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని డివిజన్స్ అయ్యి, కొన్ని డివిజన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్ 3 రోజులు 4 రోజులు పెట్టుకున్నారు. 4 రోజులు కాలువలు తీయటం కానీ, లైటింగ్ ప్రాబ్లం కానీ, జనరల్ క్లియరెన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసుకొని బయటకు వచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఒంగోలు నగరపాలక సంస్థ నందు అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. కౌన్సిల్ హాల్ నందు జరిగిన సమావేశానికి మేయర్ గంగడ సుజాత అధ్యక్షత వహించారు. ముందుగా అగ్రహారం రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి పనులు ప్రారంభించిన సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావుకు కౌన్సిల్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. వాటితో పాటుగా 16, 15, 14 డివిజన్ ప్రజలు వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో కౌన్సిల్ ప్రతిపాదించిన అజెండాలపై చర్చించిన సభ్యులు కొన్నిటిని రద్దు చేయగా మరికొన్నిటిని ఆమోదించారు. కొంతమంది సభ్యులు తమ డివిజన్లోని ప్రధాన సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తనకు పిఏఈ ఎఫ్ఐఆర్స్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను చైర్మన్ గా వ్యవహరిస్తున్న అర్బన్ డెవలప్మెంట్ లో మొదటి ప్రాధాన్యత ఒంగోలు నియోజకవర్గానికి కల్పిస్తానని అన్నారు. ప్రధానంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ తో కలిసి మున్సిపల్ నూతన భవనం నిర్మాణం, అండర్ డ్రైనేజీ వ్యవస్థ, పోతురాజు కాలువ, త్రాగునీటి కొరత, ఆడిటోరియం, 2వ బస్టాండ్, క్రికెట్ స్టేడియం వంటి నిర్మాణం కోసం కృషి చేస్తామని అన్నారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన సమస్యలపై వాదనలు జరగగా ప్రధానంగా కోవిడ్ పారిశుద్ధ్య కార్మికుల తొలగింపుపై చర్చ జరగగా కమిషనర్ సమాధానమిస్తూ పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం లేదని, పని చేయవలసిన సిబ్బంది మేస్త్రిగా చలామణి అవుతూ జీతాలు పొందుతున్నారని, వాటితో పాటుగా ఉన్నత విద్య చదివిన వారి పేర్లను కూడా గత ప్రభుత్వం పేర్లను చేర్చి జీతాలు తీసుకున్నారని సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ రామ్ గోపాల్ రెడ్డి, సిటీ ప్లానింగ్ అధికారి సుధాకర్ రావుతో పాటు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటి సార్ కేటాయించాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అధ్యక్ష. దాదాపుగా 4 రోజుల్లో వాటర్ సమస్యను క్లియర్ చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ గారు 15 రోజులు దాటినప్పటికీ వేరే పనులు ఉన్నందువలన వారి త్వరగా వెళ్తానంటున్నారు కాబట్టి ఫస్ట్ అజెండా స్టార్ట్ చేద్దాము, తర్వాత తీరాలి. వర్కర్స్ వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ చేశారు, దాని పూర్వపరాలు ఏంటి, అవన్నీ కూడా ఏం తెలియకుండా ఇవాళ మీటింగ్లో పెట్టి వాళ్ళు శాఖ చేయడం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఈ అంశాన్ని కంపల్సరీ వాళ్ళు కోర్టు కూడా ఇస్తున్నారు కొంతమంది దాని మీద. ఆ వివరాలన్నీ కూడా రాకుండా అట్లనే కొత్త వచ్చిన కమిషనర్ గారు కానీ, ఎంపీ గారికి కానీ వాళ్ళంతా కూడా రీసెంట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి వారు దీని మీద కూలంకుషంగా ఈ ఫైల్ ఎక్కించుకొని స్టడీ చేసి ఆ వర్ష ఎంత జరిగినాయి, ఏం జరిగినాయి. అధ్యక్ష, ముఖ్యంగా మీరు ఇష్యూ తెచ్చేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు యూఓ నోట్ నెంబరు 2569C644/428/2024 తేదీ 27/9/2024 మేరకు వీటికి సంబంధించిన పనులు మినహా 1/4/2024 నాటికి ముందుగా ప్రతిపాదించిన అన్ని రకాల వర్కులను రద్దు చేయవలసిన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అధ్యక్ష. వస్తే మనకి అంశం సబ్జెక్టులు పెట్టి అంశం అనేది ఇప్పుడు రద్దు చేస్తున్నామని చెప్పిన ఒక కార్యక్రమం అధ్యక్ష. సరే, దాని గురించి కాదు, ముఖ్యంగా కొన్ని డివిజన్లో అయితే మా డివిజన్లో కూడా వర్క్ జరుగుతుంది అధ్యక్ష. జరుగుతున్న వాటిని దయచేసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి జరుగుతున్న వర్కులు మీరు క్యాన్సిల్ చేయదు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది ఒక జనరల్ ఫండ్కి సంబంధించిందా లేదంటే ఈ గ్రాంట్ 15th ఫైనాన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష.
గౌరవ సభ్యులకు మనకు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం 15th ఫైనాన్స్ కానీ అదర్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ నుంచి వచ్చినాయి కాకుండా మన జనరల్ ఫండ్లో ఉన్నటువంటి వాటిని మాత్రమే మనము ఈ విధంగా రద్దు చేయబోతున్నాము. సో ఇందాక గౌరవ కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఆ పని మరి ఎంత మేరకు జరిగింది, అది మోర్ దెన్ 25% ఉన్నది ఒకసారి చూసి దాన్ని బట్టి మీతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం అధ్యక్షుడు. జనాభా ఉండేటప్పుడు మన వాళ్ళతో పాటు ఒక రిటైర్డ్ కమిషనర్ ఫ్రీగా ఉండే వాళ్ళకి 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇంత పెద్ద కార్పొరేషన్ పెట్టుకోవడం వల్ల మన స్ట్రీమ్ లైన్ అవుతుంది. కొంత ఆలోచన షేర్ చేసుకోవడానికి కార్పొరేషన్ అయినప్పటికీ కూడా ఇది ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అంతా సెలక్షన్ గ్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ సార్. వాళ్ళకు అడిషనల్ కమిషనర్ రావాలి, డిప్యూటీ కమిషనర్ రావాలి. ఒక రిటైర్డ్ అయిన కమిషనర్ ఆల్రెడీ 40 సంవత్సరాలు దాంట్లో పనిచేసి ఉంటాడు. వాళ్ళ అనుభవాలు కూడా మనకు అవసరం. అందుకనే 1 year తీసుకుంటాం. ఎవరికి ఇచ్చేది 1,00,000 ఇచ్చే దగ్గర 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక ఎఫిషియన్సీని పెట్టుకున్నప్పుడు ఎఫిషియన్సీ తోటే జరుగుతుంది. మనకి కనపడుతుంది, కథ ముందు కనపడుతుంది. సెక్రటరీ పోస్ట్ లేదు సార్, అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి సార్. ఎంపీ పోస్టు, మన ఎస్సీ పోస్ట్ ఖాళీ ఉంది. అందువల్ల ఇది కార్పొరేషన్కి వచ్చినప్పటికీ కూడా మీరు కూడా శాసనసభలో లేకుంటే సీఎం గారి దగ్గర ఇది మన కార్పొరేషన్ పెరిగింది కాబట్టి సార్ అది ఒక దగ్గర ప్రొవిజన్స్ లేదు అంటే నాకు చెప్తే నేను గవర్నమెంట్ నుంచి నిర్మిస్తాను. వస్తే బాగుంటుంది సార్. అది లేదు కాబట్టి మనం ఇప్పుడు పెట్టుకుంటాం సార్. దానికోసం అంటే అది నేను ఇప్పుడు అజెండాలో పెట్టాలన్న సభ్యులు ఉన్నారు కాబట్టి మనకి వ్యక్తిగతంగా మనకేం లేదు. రోసీ గారు బాగుంటే మనకి వచ్చేది కాదు, లేకపోతే టీవీ నరసింహరావు గారు ఉంటే మనకు వచ్చేది కాదు. కాకపోతే పెట్టేది ఒక పద్ధతి ఉంటుంది, చేసే పని మనం ఇవాళ ఉంటాం, రేపు అనేది రేపు కనుక మన వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు తిట్టుకోకూడదు ఎవరు. ఈ పని చేసి పెట్టారా గది చేయడానికి ఇబ్బంది, ఏదైనా బొమ్మ గది చేయాలంటే పెట్టి తీస్తారా అనేది మన కుల రాజకీయాలు అన్నీ కూడా వస్తాయి. అందుకని చేసేటప్పుడే పర్ఫెక్ట్గా చేసుకోవాలని ఈరోజు ఈ పరిస్థితి ఉంటాం. కేంద్ర మంత్రి వారి ప్రోగ్రామ్ ఒక సంతరోజుపాడులో ఒక 5 గంటలకు ఉన్నది. వారు గుంటూరు నుంచి బయలుదేరారు కాబట్టి మా నుంచి నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే చాలు. మేయర్ గారికి, స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారికి, కమిషనర్ గారికి, కార్పొరేటర్స్ ఈ సమావేశానికి వచ్చేసిన వారందరికీ, ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఒకసారి మీ అజెండా నుంచి డివేట్ అవుతున్నందుకు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడే మీరు మీ చేంబర్లో నుంచి వచ్చేటప్పుడు కౌన్సిల్ హాల్ అనేది కొంతవరకు ఈ వర్షాలు వచ్చినప్పుడు మొత్తం సీలింగ్ కూడా పడిపోయిన తర్వాత దీనిని కొంచెం రిపేర్ చేయాల్సి వచ్చింది. కాంప్లిమెంట్ యూ అండ్ కమిషనర్ గారు చాలా చక్కగా కూడా చేస్తున్నారు. ఇది అందంగా ఉన్నది, బాగున్నది. అయినా ఇది పర్మనెంట్గా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం ముందు నుంచి గౌరవ శాసనసభ్యులు గారు చెప్తున్నారు, మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఒకటి కట్టుకునేదానికి మనకు అనుమతులు కూడా కొంతవరకు వచ్చున్నాయి. దానికి క్రమంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా అంటే గడిచిన సమావేశానికి మధ్యలో కూడా వారి ఆశీస్సులతో పార్లమెంటరీ కమిటీ, స్టాండింగ్ కమిటీకి, హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కమిటీకి చైర్మన్గా నన్ను నియమింపు చేసినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అండ్ లోకేష్ బాబు గారికి కూడా వారికి మనస్ఫూర్తిగా బాగుంటుకుంటున్న తర్వాత ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఈ కమిటీలో అర్బన్ డెవలప్మెంట్ అనేది ముఖ్యం. సంతూరు తలపాడులోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో సూదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి మెమోరియల్ 71వ ఏపీ శ్రీ పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ ఫౌండేషన్ ఆర్థిక సహకారం రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ కబడ్డీ పోటీలను తొలి రోజు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీ సినీ నటుడు మురళీమోహన్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మంచి జట్టులు తయారు చేస్తే జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తానన్నారు.
గ్రామీణ క్రీడలను తెలుగువారి ముంగిటకు తీసుకురావడంలో తానా మాజీ అధ్యక్షులు సుధనగుంట రాఘవేంద్ర ప్రసాద్ పాత్ర అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను సంతనూతలపాడు నందు నిర్వహించడం అభినందనీయమని శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఆర్ దామోదర్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, గల్లా మాధవి, జేసీ గోపాలకృష్ణ, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీకాంత్, కార్యదర్శి జి రాజేశ్వరి, జిల్లా అధ్యక్షుడు కుర్ర భాస్కరరావు, అంతర్జాతీయ క్రీడాకారుడు డిఎస్పీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆసక్తికరంగా సాగిన కబడ్డీ పోటీలను క్రీడా అభిమానులు ఆసక్తిగా తిలకించారు. ప్రకాశం గిరి మెన్ టీం తీసుకున్నారు అందరూ. ప్రకాశం ఉమెన్ టీం 4 మ్యాచ్లు మొదలవుతాయి ఒకేసారి. ఫస్ట్ సెవెన్ ప్లీజ్. Last one by Prakasham. What your choice? What your choice? ప్రముఖ ప్రవాసాంధ్రుడు, తెలుగువారి గౌరవాన్ని సత్తాని అమెరికాలో గత 40 సంవత్సరాలుగా చాటి చెబుతున్నటువంటి సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు తెలుగు జాతిపై, ఆంధ్రప్రదేశ్పై ఉన్నటువంటి ప్రేమతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి ఒక కబడ్డీ స్పోర్టుని గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్లేయర్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకువెళ్ళే విధంగా ఈ విధంగా పోటీలు నిర్వహించడం, ఇందులో ఉన్నటువంటి మంచి ప్లేయర్స్ని ఒక టీం లాగా తయారు చేసి ఇండియా తరపున ఆడిచ్చే విధంగా ప్లాన్ చేసినటువంటి విధానం, దానన్నిటికీ మమ్మల్ని ఈ రోజున పిలవటం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. కబడ్డీ అనేది ఒక యూనిటీకి, ధైర్యానికి, స్ట్రాటజీకి సంబంధించినటువంటి గేము. ఈ గేమ్లో అందరూ కూడా టీమ్ స్పిరిట్ తోటి ఆడి చక్కగా అందరికీ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా ఒక ప్రైడ్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన గ్రామీణ గేమ్లన్నీ కూడా చాలా రోజులుగా ఉంటున్నప్పటికీ కూడా ఈ మధ్యలో కొంచెం వెనకబడిపోయినాయి. అలా కాకుండా ఆ రోజుల్లో చెడుగుడు అని పిలిచినా, ఈ రోజున కబడ్డీ అని పిలిచినా, ఇవన్నీ గ్రామీణ క్రీడలవి. ఈ క్రీడలను మళ్ళీ పునరుద్ధరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా మరి ఇవన్నిటి కూడా మీరు బాగా ఉండి, నిష్ణాతులుగా ఉండి, మరి ఇండియా తరఫున కూడా మీరు వెళ్ళి ఆడే లెవెల్కి మీరు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలి. విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవెల్లలా అందిస్తారని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించిన విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, గతంలో విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపం ఏర్పాటు కోసం విశ్వ బ్రాహ్మణ సంఘీయులందరూ కోరిన అనంతరం కళ్యాణ మండపం ఏర్పాటుకు స్థలం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కళ్యాణ మండపం పూర్తి నిర్మాణం కోసం తన వంతు సహకారం అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం కోసం విశ్వ బ్రాహ్మణులు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్, ప్రవాస భారతీయులు తొట్టెంపుడి రవి, మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచల సత్యనారాయణ, సంఘ అధ్యక్షులు నూతలపాటి శేషరావు, కళ్యాణ మండపం అధ్యక్షులు శ్రీనివాసరావు, మంచా బాబు, పదకమూరి సుబ్రహ్మణ్యం, శ్రీధర్తో పాటు విశ్వ బ్రాహ్మణ సంఖ్యులు పాల్గొన్నారు. ప్రణయతే యావతేర్వయదే
సార్ మనలో లేదు మంచి మంచి స్నేహితులు ఇద్దరు. అదేవిధంగా ఈరోజునే పరిస్థితులు కూడా ఇప్పుడే మన కమిటీలో కమిటీ చేస్తున్నారు. మా వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అందరూ కూడా అనుకూలంగా ప్రభుత్వం నుంచి ఏం అవసరం ఉన్నామని చెప్పండి, దాని ప్రకారం నేను చేస్తానని చెప్పి మా వాళ్ళకు నేను చెప్పాను. అదేవిధంగా మా వాళ్ళు ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా సైట్ ఏదో ఉంది, మా పేదవాళ్ళని ప్రకారం చెప్పారు. దాని ఖచ్చితంగా ఆ ప్రకారం కూడా నా పని ఏవైతే ఉందో ఆ పని చేస్తాం. అందరూ కూడా ప్రకారం. అదేవిధంగా మనకి ఏదైతే ఈరోజు కౌన్సిల్లో కూడా ఎవరికైతే ప్రకారం ఉంది అది జనరల్ గవర్నమెంట్ కానీ అది కూడా ఎంతమంది పేదవాళ్ళు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వచ్చేసి మళ్ళా ఫస్ట్ 4 సంవత్సరాలేమో కూర్చున్నాను. మళ్ళీ ఈ సంవత్సరం అప్గ్రేడ్ వచ్చేసి 5 సంవత్సరాలు కూర్చున్నాను. నెక్స్ట్ మన కొద్దుకు రవి పైన 2012లో జనార్దన్ గారు ఒక్కొక్కరు మొట్టమొదటిసారిగా పోటీ చేసినప్పుడు మీ పెద్దలందరూ వచ్చి మా సభలు పడి మేము మీ అందరికీ ఓటు చేస్తామంటే జనార్దన్ గారు నాకు ఓటు వేసినా నేను గెలిచినా ఓడిపోయినా నేను మాత్రం మీకు సభలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఈ స్థలానికి డబ్బులు ఇచ్చి మూసినట్లున్న ఒక మంచి వచ్చి మీ శాసనసభ్యులు జనార్దన్ గారు మాట మీద నిలబడిన వ్యక్తి. ఈరోజు విశ్వప్రధానులకు తెలుగుదేశం పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఈరోజు విశ్వప్రధానుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు విశ్వప్రధాన కార్పొరేషన్ చైర్మన్ పనులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్పొరేషన్ ద్వారా సుమారుగా 200 కోట్ల విశ్వప్రధాన రుణాలు కూడా మా ప్రభుత్వం ఇస్తున్నాం. అలాగే ఆదరణ పథకం మీద 60 కోట్ల విలువైన పనిముట్లు కూడా మనందరికీ ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న ఆందోళనకారులపై అంతస్తులోని సమావేశ మందిరానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త నెలకొంది. 2 నెలలుగా ఆపేసిన మేస్త్రీలు కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. 2 రోజుల సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే జనార్దన్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయకులు టి మహేష్, తంబి శ్రీనివాసులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు కొంచెం కొంచెం మా అమ్మ కొంచెం
సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పాల్సిన విజయమా అనట్లేదమ్మా. మేము పోయినప్పుడు ఢిల్లీలో ప్రోగ్రామ్కి వెళ్తాము. వాళ్ళు మమ్మల్ని అడుగుతారు ఈ చెత్త ఏంటి, నీకు ఎందుకు ఓట్లు వేసిందని చెప్పి అడుగుతారు. ఎవరు ఒక్క మాట మీరు చెప్పిన కరెక్ట్ అవన్నీ వాస్తవాలు పరిశీలన. మేమేమంటున్నాం అంటే 75 మంది ఉన్నారు, వాళ్ళు విధుల్లో తీసుకొని అట్లా 2 నెలలు 75 మంది మన 150 మంది అని చెప్పేసి ఉన్నారు 75 మంది ఉన్నారు, ఇంకా వెయిట్ చేస్తారు. పనులకి ఇదే మన గవర్నమెంట్ 75 మంది పేర్లు రాసుకొని పలాని పేరు అతను పలాని సుబ్బారావు ఉన్నారు. సుబ్బారావు ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా పనిచేశాడు, కార్పొరేషన్లో ఏం పని చేశాడు అవన్నీ రాసుకొని జిల్లాలో కిడ్నీల సమస్యతో బాధపడుతూ సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటున్న వారంతా సీరం క్రియాటినిన్ టెస్ట్ చేయించుకోవాలని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ పద్మజ కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నుండి ఒంగోలులోని జీజీహెచ్ లో ప్రత్యేకంగా సీరం క్రియాటినిన్ టెస్టులు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కిడ్నీ సమస్యతో బాధపడుతూ సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటున్న వారంతా విధిగా టెస్టు చేయించుకొని తాజాగా సర్టిఫికేట్లు తీసుకోవాలని కోరారు. చాలా మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ కింద పెన్షన్స్ అనేది తీసుకుంటున్నారు. ఆ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మన గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మళ్ళీ సీరం క్రియాటినిన్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి ఒక్క సెక్రటేరియట్కి డిఆర్డిఏ పీడీ ద్వారా పంపడం జరుగుతుంది. ఆ సెక్రటేరియట్లో ఉన్న పంచాయతీ సెక్రటరీలు ఈ పెన్షన్దారులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచి వాళ్ళు జీజీహెచ్ ఒంగోలుకి వచ్చి సీరం క్రియాటినిన్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇది కంపల్సరీగా అందరూ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి మేడం ఇద్దరు? 9వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి కాబట్టి దయచేసి అందరూ జీజీహెచ్లో చేయించుకోవాలి. పేర్నమిట్ట గ్రేస్ గాస్పల్ చర్చ్ సంఘ కాపరి పాటిబండ్ల డానియల్ రచించిన నూతన క్రిస్మస్ గీతాన్ని ఒంగోలు పులి వెంకటరెడ్డి కాలనీలో ఆవిష్కరించారు. సంగీత దర్శకులు టోనీ ప్రకాష్, క్రైస్తవ ఆధ్యాత్మిక గాయకుడు మేడికొండ రాకేష్ లు కలిసి ఆలపించిన ఈ గీతాన్ని క్రైస్తవ లోకం ఆదరించాలని పాటిబండ్ల డానియల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగులపల్పాడు మండల టీడీపీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, తేళ్ల సునీల్ కుమార్, స్వర్ణ కిషోర్ బాబు, గాయకుడు నూకతోటి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రైస్తవ దృశ్య గీతానికి జి నరేంద్ర కుమార్ ఎడిటింగ్ సహకారాన్ని అందజేశారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ యొక్క క్రిస్మస్ శుభదినాల్లో మనమందరం కూడా ఉండగా ఈ యొక్క క్రిస్మస్ శుభదినాలను పురస్కరించుకొని క్రీస్తు యొక్క జన్మదినాన్ని బట్టి ఒక చక్కని పాటను రచించేటువంటి గొప్ప కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క చక్కని గీతాన్ని మీ అందరూ కూడా విని మీరందరూ కూడా మీరు ఆత్మీయ మేలులు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దైవజనులు బ్రదర్ పాటిబండ్ల డానియల్ గారు రచనా స్వరకల్పనలో ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్య అనే ఒక చక్కని క్రిస్మస్ గీతిక అనేకులు పాడుకునేలాగున అర్థవంతమైన యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసే అద్భుతమైన పాటను రచించడం జరిగింది. దీనికి సంగీతము మరియు వారి యొక్క గాత్రముతో బ్రదర్ టోనీ ప్రకాష్ గారు పాడటం జరిగింది. చాలా అద్భుతమైన ఈ పాట మీరు కూడా విని మరి సంతోషిస్తారని మనస్ఫూర్తిగా యేసుక్రీస్తు అంటేనే ప్రేమకు నిదర్శనము, ప్రేమకు ప్రతిరూపమే నా యేసయ్య అనే అద్భుతమైన సాంగ్ని మరి పాటిబండ్ల డానియల్ గారు రచించడం జరిగింది. పాడిన ఇద్దరు సహోదరులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ క్రిస్మస్ పర్వదినాన ఎంత అద్భుతమైన పాట ఇచ్చినటువంటి ఈ యొక్క బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపించుకుంటూ అందరూ ఈ యొక్క పాటని క్రిస్మస్ ప్రతి చర్చిలో కూడా ఈ పాటని వినిపిస్తారు. విన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వినాలనే విధంగా ఈ యొక్క పాటని అద్భుతంగా చేశారు. అలాగే వీరిని ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి పాటలు మనం వినగలమని వీరందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ క్రైస్తవ లోకానికి ఒక మంచి పాటతోటి ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్య అనే పాటని పాస్టర్ గారు పాటిబండ్ల డానియల్ గారు రచిస్తే టోనీ ఇంకొక సింగర్ రాకేష్ కలిసి పాడారు.
నా చేత కూడా దాదాపు 3 పాటలు గతంలో పాడించడం జరిగింది. దానికని పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా రూపొందించిన ఈ గీతం బహుళ ప్రజాదరణ పొందాలని, ప్రతి ఒక్కరి నాలుకల మీద ఈ పాట పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా ఈ పాటను చేశారు. రచన కానివ్వండి, సంగీతం కానివ్వండి, ముఖ్యంగా బ్రదర్ నరేంద్ర ఎడిటింగ్ కానీ ఈ పాటకి అదనపు హంగులు సమకూర్చిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ పాటని ప్రతి ఒక్కరూ పాడతారు. ఖచ్చితంగా ఈ పాట క్రైస్తవ లోకంలో ఇంకా అద్భుతమైన ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తూ పాడిన ఇద్దరు గాయకులకు, సంగీత దర్శకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ పర్వదినంలో ఈ పాటను ఇంకా బహుళ ప్రజాదరణ. వంగరు నగరంలోని సీతారాంపురంలో వేంచేసి ఆ ప్రాంత వాసుల ఎలవెల్పులుగా నిత్యం పూజలు అందుకుంటున్న అతి పురాతన శ్రీ వరాల నాగేంద్ర స్వామి వారి దేవాలయం నందు సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దేవాలయ ఆవరణలో నిర్వహించిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు దేవాలయంతో పాటుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికను విద్యుత్ దీప కాంతులతో, వివిధ రకాల పుష్ప మాలలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చిన భక్తులు ముందుగా శ్రీ వరాల నాగేంద్ర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి వద్ద ప్రత్యేక అర్చనాది ఆరాధనలను జరిపించుకొని కళ్యాణ వేదిక వద్ద ఆసీనులయ్యారు. ఆపై అర్చక స్వాములు దేవేరులను కంకణదారులను చేసి జరిపించిన కళ్యాణ మాధ్యంతం కడు రమణీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు ముదివర్తి రాఘవరావు, వంశపర ధర్మకర్త పేలూరి ప్రసాద్, వంకైలపాటి సాయి జోష్ణ పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు. అప్పుడు స్వామి బాణంతో నీకు శాప విమోచన. పిల్లవాడు అడుగుతాడు, నాన్న క్రౌంచ పర్వతం ఏమిటి అని. అగస్త్యుడు క్రౌంచుడనే ఒక నీ యొక్క శరీరం రక్కలవుతుందో అప్పుడు నీకు శాప విముక్తి అన్నాడు. వారిని సేవిస్తే సమస్తమైన రోగ బాధలు తొలగిపోతాయి. మనకు తిరుచెందూరు లింగప్రియ స్వామి దేవేర్లు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం ఆలయ అర్చక స్వాములైనటువంటి మన భరతులు గారు వేద పండితుల సమక్షంలో స్వామివారి ఉత్సవ మంటపంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం అనేది కమిటీ వారిగా మేమంతా వారికి సహకారానికి ఉన్నా కానీ ఈ యొక్క సంపూర్ణమైనటువంటి కీర్తి ఎవరికైనా దక్కుతుంది ఈ కళ్యాణం ఇంత వైభవంగా జరగడంలో అంటే అది ఆలయ అర్చక స్వాములకి చెందుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. భక్తులు కూడా ఇక్కడికి వచ్చే ముందు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతోటి మేము మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. మీ జీవితంలో ఏమైనా మార్పు జరిగిందంటే మహా అద్భుతాలు జరిగాయండి అని చెప్తుంటారు. ఇక్కడ కొలవటానికి పెద్దగా ఖర్చు లేదు. ముందు అసలు చక్కగా స్వామివారిని వచ్చి నేరుగా వాళ్ళ యొక్క ఇతోధికం పాలు పోసేవాళ్ళు పాలు పోస్తుంటారు, తేనె పోసేవాళ్ళు తేనె పోస్తుంటారు, కొంతమంది పంచదార తీసుకొచ్చి పోస్తుంటారు, కొంతమంది బంగారాన్ని తీసుకొచ్చి నీళ్ళలో కలిపి స్వర్ణ జలాలు స్వామివారికి సమర్పిస్తుంటారు. కొంతమంది ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి, గుళ్ళో ఉన్న నీళ్లు పట్టుకొని స్వామివారికి వచ్చేమో నీళ్లు పోస్తారు. ఆయన దృష్టిలో వీళ్ళు ఏం పోసారన్నది కాదు, వీళ్ళు ఏం అడుగుతున్నారన్నది ఆయన వింటున్నాడు. విన్నది విన్నట్లుగానే వాళ్ళ కోరికలు నెరవేరుస్తారు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.